చాలా సంఘాల్లో చాలామంది దేవుని సేవకులు దశంభాగాల గురించి చాలా సీరియస్ ప్రసంగాలు చేస్తూ ఉంటారు. దశంభాగం దేవుని సొత్తు, దేవుడు కోరుకున్నాడు, దేవునిది దేవునికి ఇవ్వాలి, ఇవ్వకపోతే మీరు శాపగ్రస్తులు అవుతారు, దేవుని ఆశీర్వాదం దేవుని దీవెన మీకు రాదు అని చాలామంది దైవ సేవకులు ప్రసంగాలు చేస్తూ ఉంటారు. మంచిదే. అయితే దశమ భాగం ఒక సేవకుడి కొరకే కాదు. దశమ భాగాన్ని దేవుడు కోరుకుంది ఒక సేవకుడి కొరకు మాత్రమే కాదు. దశమ భాగాన్ని దేవుడు కోరుకుంది ఒక సేవకుని కొరకు, సేవకుని కుటుంబం కొరకే కాదు. సేవకుడు పోషించబడాలి, సేవకుని కుటుంబం పోషించబడాలి. అదేవిధంగా తండ్రి లేనివారు, అనాథులు, పరదేశులు, విధవరాళ్ళు కూడా పోషించబడాలి. మన దశమ భాగంలో ఇంతమందికి దేవుడు వాటా ఇస్తూ ఉన్నాడు. తప్పనిసరిగా మనం అందరం ఆ